నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు గారితో ఉన్నాము. హైడ్రా గురించి మీరు వినే ఉంటారు. ఆ హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటి? అది ఒక 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 పాట ద్వారా మాకు వినిపిస్తారా మరి? తప్పకుండా. పదవులను అడ్డు పెట్టుకొని 10 ఏళ్ళు ఏలి ఖాళీ భూములు ఏడ ఉంటే గద్దలు లెక్క వాలిపోయారు. హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఖరీదైన భూములను వేలం వేసి సొమ్ము చేసుకున్నటువంటి ఆనాటి పాలన నేటి ప్రజాప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి కబ్జాకోర్ల భరతం పడుతూ దానికి హైడ్రా అనే పేరు పెట్టి ఏబి రంగనాథ్ అన్నకు పౌర పటానిచ్చిండు. ఎక్కడ కబ్జాకు గురైన చెర్లను కాపాడండి, మంచినీరును అందించే చెర్లను మరి ఈ గత ప్రభుత్వంలో కబ్జా చేసిన కబ్జాకోర్ల చెర నుండి విడిపించని. అందుకే హైడ్రా జిహెచ్ఎంసీలకు పవరునిచ్చిరి, అక్రమ కట్టాడాలను కూల్చబట్టిరి. హైడ్రా జిహెచ్ఎంసీలకు పవరునిచ్చిరి, అక్రమ కట్టాడాలను కూల్చబట్టిరి. చెర్లను మింగి నొల్లను వదిలిపెట్టరు, మన చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తుండ్రు. పదవులను అడ్డం పెట్టి 10 ఏళ్ళు ఏలిను ఖాళీ జాగలేడవు ఆడవాలిపోయినారు. హైదరాబాదు చుట్టుపక్కల ఖరీదైన భూములు వేలమేసి అమ్ముకొని కోట్లు మింగిన దొంగలు, భూమాతను చెరబట్టి సొమ్ము చేసుకున్నారు. ఈ భూమిని మింగినొల్ల భరతం పడుతండ్రు నేడు జిహెచ్ఎంసీ. చెర్లను మింగి నొల్లను వదిలిపెట్టరు, మన చెర్లను కాపాడి ప్రజలు అందిస్తుండ్రు. హైడ్రా ఖరీదైన చెర్లను కబ్జా చేసింది చాలు, ఫంక్షన్ హాళ్ళు బడిగుడి కాజేసిరి దొంగలంతా. ఖరీదైన చెర్లను కబ్జా చేసింది ఫంక్షన్ హాలు బడిగుడి కాజేసిరి దొంగలంతా. చెర్లను చెరబట్టినొల్ల గుర్తించి ప్రభుత్వము చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తున్నారు నేడు. ఏ పార్టీలో ఎవ్వడున్నా ఎంత పెద్దవాడైన ప్రజల సొమ్ము కాపాడే ప్రభుత్వమే కాంగ్రెసు. చెర్లుకుంటలు మింగిన బడాబాబులను చూసి గుట్టురట్టు చేసిన ఘనుడే మన రేవంత్ అన్న. అడ్డు ఎవ్వడొచ్చిన కూల్చివేతలు ఆపొద్దని, అడ్డు ఎవ్వడొచ్చిన కూల్చివేతలు ఆపొద్దని ఏబి రంగనాథును రంగములో దింపినారు. చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తుండ్రు. రేవంత్ నాయకత్వం, జై కాంగ్రెస్.